ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ సాంప్రదాయంలో శుక్రవారం దుర్గామాత, లక్ష్మీదేవి, శక్తి స్వరూపిణి దేవతలకు అతి ప్రీతికరమైన రోజు. ఈరోజు సాయంత్ర సమయంలో ప్రత్యేకంగా దుర్గాదేవిని పూజ చేస్తే కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. దుర్గాదేవి పూజకు కావలసిన పూజా సామాగ్రి: గంగాజలం లేదా స్వచ్ఛమైన నీరు, పసుపు, కుంకుమ, గంధం, కొత్త చీర లేదా ఎరుపు లేదా పసుపు వస్త్రం, పువ్వులు ఎరుపు, చామంతి, గన్నేరు, దీపం, అగరబత్తి, నైవేద్యం, పులిహోర, పాయసం లేదా పాలు, బెల్లం మిశ్రమం. ఈ విధంగా పూజ చేయాలి. పూజా విధానం: సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాధరణతో పూజా స్థలిని సిద్ధం చేయాలి. దుర్గామాత చిత్రపటం లేదా విగ్రహాన్ని పసుపు వస్త్రంపై ప్రతిష్ఠించాలి. గంగాజలంతో ప్రోక్షణ చేసి దీపం వెలిగించాలి. పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షితలు సమర్పించాలి. దుర్గా అష్టోత్తరం లేదా లలిత సహస్రనామం లేదా కనీసం దుర్గా అష్టోత్తరం శతనామావళి చదవాలి. నైవేద్యం సమర్పించి ఆర్తి చేసి కుటుంబం అంతా కలిసి మాతను ప్రార్థించాలి. చివరగా అక్షింతలను వేసి మాతను ఆరాధించాలి. ఈ విధంగా పూజ చేయటం వలన కలిగే ఫలితం: శుక్రవారం సాయంత్రం దుర్గాదేవిని పూజ చేస్తే ఇంట్లో సంతోషం, సంపద పెరుగుతాయి. వివాహం ఆలస్యమవుతున్న వారికి అడ్డంకులు తొలగుతాయి. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు రక్షణగా లభిస్తుంది. శత్రుబాధలు తొలగి ధైర్యం కలుగుతుంది. ఇదే విధంగా శనివారం రోజున శని ప్రభావం ఎక్కువ ఉండటం వలన శనివారం రోజు శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు దుర్గామాతను ఆరాధిస్తే శని దోషం, ఏలినాటి శని వంటివి తొలగిపోతాయని, శత్రువుల నుండి రక్షణ లభిస్తుందని నమ్మకం. శనివారం పూజకు కావలసిన పూజా సామాగ్రి: నలుపు లేదా ఎరుపు వస్త్రం, గంగాజలం, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఎరుపు పువ్వులు, గన్నేరు, జప, చామంతి, నువ్వుల నూనె దీపం, నైవేద్యంగా నువ్వుల లడ్డు లేదా బెల్లం లేదా నువ్వుల నూనెలో వండిన వంటకం. దుర్గాదేవి పూజా విధానం: సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన వస్త్రధరణతో పూజా స్థలాన్ని సిద్ధం చేయాలి. అలా సిద్ధం చేసి దుర్గామాత విగ్రహం లేదా చిత్రపటాన్ని నలుపు లేదా ఎరుపు వస్త్రంపై ప్రతిష్ఠించాలి. నువ్వుల నూనె దీపం వెలిగించి గంగాజలంతో ప్రోక్షణ చేయాలి. ఆ విధంగా ప్రోక్షణ జరిగిన తరువాత పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు సమర్పించాలి. దుర్గా అష్టోత్తరం, కాళిక అష్టకం లేదా కనీసం ఓం దుర్గాయై నమః అని 108 సార్లు జపం చేయాలి. నైవేద్యం సమర్పించి ఆర్తి చేయాలి. కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి. ఈ విధంగా పూజ చేయడం వలన మనకి కలిగే ఫలితాలు: శని దోషం తగ్గుతుంది, కుటుంబంలో శాంతి, ధనవృద్ధి కలుగుతుంది. దుర్గామాత ఆశీస్సులతో శత్రుబాధలు తొలగి ధైర్యం పెరుగుతుంది. వ్యాపారంలో, పనిలో అడ్డంకులు తొలగి విజయవంతమవుతుంది. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్